తక్కువ పెట్టుబడులతో స్వల్పకాలంలో అందివచ్చే పంట అపరాలు. సాగు ఆరంభం నుంచి ఆయా ప్రాంతాలకు తగిన రకాలను ఎన్నుకొని సమయానుకూలంగా యాజమాన్య పద్ధతులు పాటించినట్లయితే ఎకరాకు 6 నుండి 10 క్వింటాల వరకు దిగుబడులు పొందవచ్చు. ప్రస్తుతం రబీ పంటగా వరి మాగాణుల్లో పెసర, మినుమును సాగు చేసిన రైతులు చేపట్టాల్సిన యాజమాన్య పద్ధతుల గురించి తెలియజేస్తున్నారు ఆముదాల వలస వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త చిట్టిబాబు. ఖరీఫ్ సీజన్ లో వరి సాగు చేసిన ఆంధ్రప్రదేశ్ రైతులు రెండో పంటగా వరి మాగాణుల్లో పెసర, మినుము పంటలను సాగు చేశారు. ఆలస్యమైన ప్రాంతాల్లో చాలా వరకు మినుముకు బదులు పెసరను సాగు చేశారు. 1-2 నీటి తడులతో చేతికొచ్చే పెసర, మినుము పంటల సాగు రైతుకు అన్ని విధాలుగా అనుకూలం. రకాల ఎంపిక ఎంత ముఖ్యమో యాజమాన్య పద్ధతులు కూడా అంతే ముఖ్యం. అపరాల పంటల తొలి దశలో చీడపీడల బెడదను అధిగమించేందుకు విత్తన శుద్ధి చాలా ముఖ్యం. దీని ద్వారా విత్తిన 20 నుండి 25 రోజుల వరకు ఎటువంటి రసాయన మందులు వాడకుండా పంటను కాపాడుకోవచ్చు. అలాగే భూమి ద్వారా వ్యాపించే శిలీంధ్ర తెగుళ్ల నుండి కూడా పంటను రక్షించుకోవచ్చు. అలాగే సాళ్ల మధ్య దూరం జాగ్రత్తగా పాటించాలి. మరోవైపున విత్తిన 24 గంటల్లోపు కలుపు నివారణ చర్యలు చేపడితే మొక్కలు ఆరోగ్యంగా పెరిగి అధిక దిగుబడులు వచ్చే అవకాశం ఉంటుందని శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలస వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త చిట్టిబాబు తెలియజేస్తున్నారు. రబీ ప్రాంతంలో మనకి శ్రీకాకుళం జిల్లా అలాగే ఉత్తర కోస్తా మండలాల్లో వరి కోసినటువంటి మాగాణుల్లో కానీ దున్నేసుకుని కానీ పెసర, మినుము సాగు చేయడం మనకు అలవాటు. ఈ రకాలు కనుక పరిశీలించినట్లయితే పెసరలో మనకి ప్రస్తుతము LBG 640 అనేటువంటి రకము, అలాగే LBG 603 అనేటువంటి రకము, LBG 460 అనేటువంటి రకము, LBG 603 అనేటువంటి రకము ప్రస్తుతం మనకి అందుబాటులో ఉన్నాయి. అలాగే IPM 2-14 అనేటువంటి రకాలు మనకి రబీలో వరి కోసినటువంటి మాగాణుల్లో విత్తుకోవడానికి చాలా అనుకూలము. వీటి దిగుబడి సామర్థ్యం కనుక గమనించినట్లయితే సుమారుగా ఎకరానికి 8 నుంచి 10 క్వింటాల వరకు కూడా దిగుబడి ఇచ్చేటువంటి మంచి రకాలు ఇవన్నీ కూడాను. వీటిని సాగు చేసుకునేటప్పుడు తప్పనిసరిగా మనకి పెసర, మినుములో విత్తుకున్నటువంటి వెంటనే ఎక్కువగా మనకి చిత్త పురుగులు ఆశించడము, తర్వాత అలాగే రసం పీల్చే పురుగులు ఆశించి వివిధ రకాలైనటువంటి వైరస్ తెగుళ్ళని వ్యాప్తి చేస్తూ ఉంటాయి. కాబట్టి వీటిని అరికట్టుకోవడానికి మనం ప్రధానంగా విత్తన శుద్ధి తప్పనిసరిగా చేసుకోవాలి. ఈ విత్తన శుద్ధి కనుక గమనించినట్లయితే ఇమిడాక్లోప్రిడ్ 600 FS అనేటువంటి మందుతోని విత్తన శుద్ధి మనం చేసుకోవాలి. ఈ ఇమిడాక్లోప్రిడ్ 600 FS అనేటువంటి మందు కిలో విత్తనానికి 6 మిల్లీలీటర్ల చొప్పున కలిపి బాగా పట్టించుకుని విత్తన శుద్ధి చేసుకుని విత్తుకున్నట్లయితే ఈ తొలి దశలో వచ్చేటువంటి రసం పీల్చే పురుగులు కానీ అలాగే చిత్త పురుగుల నుంచి చాలా వరకు పంటను కాపాడుకోవడానికి అవకాశం ఉంటుంది. విత్తనం మొలకెత్తిన తర్వాత ఎక్కువ శాతం మనకి రైతు సోదరులు గమనించేటువంటి పొలాల్లో గమనించేటువంటి సమస్య ఏంటంటే కలుపు సమస్య. విత్తనాలు మొలక ముందు గడ్డి మందు కొట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. దీన్ని కనుక పరిశీలించినట్లయితే పెండిమిథాలిన్ అనేటువంటి మందుని ఎకరానికి 1 లీటర్ చొప్పున కలిపి 200 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. ఈ గడ్డి అనేటువంటిది మొలకుండా ఉంటుంది. అలాగే పైపాటుగా మనకి 20-25 రోజుల తర్వాత మళ్ళీ గడ్డి మొలకెత్తడము, తర్వాత బాగా గడ్డి సమస్య బాగా ఉంటుంది. కాబట్టి దీంట్లో చూసినట్లయితే అన్ని రకాల గడ్డిని నిర్మూలించుకోవడానికి ఇమిజాతా పైర్ పర్షూట్ అనే మార్కెట్లో మనకి లభిస్తుంది. ఇది ఎకరానికి 200 లీటర్ నీటిలో ఈ 250 మిల్లీలీటర్ల ద్రావణాన్ని కలుపుకొని పిచికారీ చేసుకున్నట్లయితే అన్ని రకాల గడ్డిని చంపుకోవడానికి పనికొస్తుంది. అలాగే ఎక్కడైతే మనకి చాలా వరకు రంగం మినుము అంటే మినుమును పోలినటువంటి పంట ఇది రంగం మినుము బాగా సమస్యగా ఉంటుందో ఇలాంటి చోట్ల ఐరిస్ లేదా పటేలా సోడియం క్లోడినాఫాప్ అనేటువంటిది 400 మిల్లీలీటర్లు ఐరిస్ లేదా పటేలా అనేటువంటి మందు మనకి మార్కెట్లో దొరుకుతుంది. కాబట్టి దీన్ని 400 మిల్లీలీటర్లు ఎకరానికి 200 లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేసుకున్నప్పుడు ఈ రంగం మినుము సమస్య నుంచి పూర్తిగా మనకి నివారించుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే చాలా చోట్ల ఊదా తదితర సన్నజాతి గడ్డి మొక్కలు పెరిగేటువంటి సమస్య ఉంటుంది. కాబట్టి టర్గా సూపర్ అంటే క్విజాలాఫాప్ ఇథైల్ అనేటువంటి మందుని 400 మిల్లీలీటర్లు ఎకరానికి కలిపి పిచికారీ చేసుకున్నప్పుడు కూడా ఈ సన్నజాతి గడ్డిని మనం పూర్తిగా నిర్మూలించుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే పెసర, మినుము సాగు చేసేటువంటి రైతులు బాగా గుర్తుంచుకోవాల్సిన అవసరం ఏంటంటే 20-25 రోజుల తర్వాత తప్పనిసరిగా ఒక నీటి తడి అంటే నేలలో పదును ఆరిపోకుండా ఒకసారి గనక నీటి తడి ఇచ్చినట్లయితే ఈ నీరు అందించిన తర్వాత 3-19 అంటే 19-19-19 అనేటువంటి మిశ్రమాన్ని కానీ లేదా 13-0-45 అనేటువంటి పోషకాన్ని తప్పనిసరిగా పైపాటుగా పిచికారీ చేసుకున్నట్లయితే
పూత మరియు కాయ బాగా రావడానికి అవకాశం ఉంటుంది. ఏ ఏటికా ఏడు తెలుగు రాష్ట్రాలలో అపరాల సాగు విస్తీర్ణం పెరుగుతోంది. గత కొంతకాలంగా మార్కెట్లో మంచి ధరలు పలుకుతూ ఉండడంతో రైతులు సంప్రదాయ పంటల స్థానంలో స్వల్పకాలంలో అందివచ్చే పెసర, మినుము పంటలను రెండో పంటగా సాగు చేశారు. అయితే ఈ పంటలను తీవ్రంగా నష్టపరిచేవి మాత్రం పురుగులు. వీటిని గుర్తించిన వెంటనే సమగ్ర సస్యరక్షణ చర్యలతో నివారించాలంటూ వివరాలు తెలియజేస్తున్నారు శాస్త్రవేత్త. అలాగే ఈ సమయంలోనే అంటే మనకి పూత చిగురు వచ్చేటువంటి సమయంలోనే చాలా వరకు మనకి లద్దె పురుగు కానీ లేదా మరుకా మచ్చల పురుగు, గూడు పురుగు అంటాం దీన్ని, ఇటువంటి కొన్ని రకాలైనటువంటి పురుగులు బాగా ఆశించి పంటను నష్టం చేస్తూ ఉంటాయి. కాబట్టి వీటికి కూడా నివారణ తప్పనిసరిగా చేసుకోవాలి. వీటిలో కనుక మనం గమనించినట్లయితే పొగాకు లద్దె పురుగు అనేటువంటిది పంట తొలి దశ నుంచి చివరి దశ వరకు కూడా ఆశించి నష్టపరచడానికి అవకాశం ఉంటుంది. దీనిలో మనం చూసినట్లయితే ఈ పొగాకు లద్దె పురుగు ఆశించినప్పుడు ఎక్కువగా మనకి ఆకుల మీద కన్నాలు పడడము, రంధ్రాలు పడడము, తర్వాత ఆకుల్లో పత్రహరితం అంతా కూడా గోకి తినడం వల్ల కాయలు అనేటువంటివి, పూత అనేటువంటిది ఏర్పడక దిగుబడి బాగా తగ్గుతుంది. కాబట్టి దీని నివారణకి ఎకరానికి నొవాల్డిరాన్ అయితే కనుక 200 మిల్లీలీటర్లు ఎకరానికి 200 లీటర్ల నీటిలో కలుపుకొని పిచికారి చేసుకోవాలి. క్లోరిపారిపాస్ అయితే కనుక ఎకరానికి 400 మిల్లీలీటర్లు 200 లీటర్ నీటి ద్రావణానికి కలిపి పిచికారి చేసుకున్నట్లయితే ఈ పొగాకు లద్దె పురుగుని మనం నివారించుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే పూత దశలో మనకి ఈ మారుకా మచ్చల పురుగు అనేటువంటిది బాగా ఎక్కువగా ఆశించి నష్టపరుస్తుంది. కాబట్టి ఈ మారుకా మచ్చల పురుగుని నివారించుకోవడానికి పూత దశలోనే వేప నూనె 5 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి కలుపుకొని పిచికారి చేసుకోవాలి. లేదా ప్రొఫెనోఫాస్ అనేటువంటి మందుని 1 లీటర్ నీటికి 5 మిల్లీలీటర్ల చొప్పున కలిపి పిచికారి చేసుకున్నప్పుడు కూడా ఈ పూత దశలో వచ్చేటువంటి ఈ మరుకా మచ్చల పురుగుని కొంతవరకు నివారించుకోవచ్చు. అలాగే మనకి పెసర మినుములో బాగా చూసినట్లయితే ఆకులన్నీ కూడా ముడతలు పడిపోవడము, తర్వాత దగ్గరగా అయిపోవడం, ముడుచుకుపోవడం అనేటువంటి రకాల సమస్యలు, అలాగే వైరస్ తెగుళ్ళు, పల్లాకు తెగులు అనేటువంటిది బాగా ఎక్కువగా వ్యాప్తి చేస్తుంది. కాబట్టి ఈ పల్లాకు తెగులు ఆశించినప్పుడు పంట అంతా కూడా పసుపు రంగులోకి మారిపోయి మొజాయిక్ తెగులుగా దీన్ని మనం చెప్తూ ఉంటాము. కాబట్టి రైతు సోదరులు వీటిని నివారించుకోవడానికి తప్పనిసరిగా పేనుబంక కానీ, తామర పురుగులు కానీ, లేదా తెల్లదోమలు అనేటువంటివి ఈ రసం పీల్చే పురుగులు ఏం చేస్తాయంటే ఈ తెగుళ్ళు కలగజేసేటువంటి వైరస్లని వ్యాప్తి చేస్తూ ఉంటాయి. కాబట్టి ఈ రసం పీల్చే పురుగులను మనం పూర్తిగా నివారించుకున్నట్లయితే తదనుసారంగా మనకి వైరస్ తెగులు వ్యాప్తి అనేటువంటిది పూర్తిగా తగ్గుతుంది. కాబట్టి మనము పొలంలోన ఎకరానికి 10 నుంచి 15 చొప్పున పసుపు రంగు జిగురు అట్టలు పెట్టుకున్నట్లయితే కనుక ఈ రసం పీల్చే పురుగులు ఉధృతి, తెల్లదోమ కానీ, పేనుబంక కానీ, తామర పురుగులు కానీ బాగా తగ్గడానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా రసం పీల్చే పురుగులు ఉధృతి తగ్గించుకోవడానికి తద్వారా వచ్చేటువంటి వైరస్ తెగులను తగ్గించడానికి తప్పనిసరిగా మనం ఇమిడాక్లోప్రిడ్ అనేటువంటి మందుని, ఇమిడాక్లోప్రిడ్ 17.8% SL అనేటువంటి మందుతోటి పైపాటుగా లీటర్ నీటికి 0.4 మిల్లీలీటర్ల చొప్పున, అంటే ఎకరానికి 80 మిల్లీలీటర్లు చొప్పున 200 లీటర్ నీటి కలుపుకొని పిచికారి చేసుకున్నట్లయితే ఈ రసం పీల్చే పురుగుల ఉధృతి బాగా తగ్గడమే కాకుండా దాని ద్వారా ఆశించేటువంటి వైరస్ తెగుళ్లను కూడా మనం పూర్తిగా తగ్గించుకోవడానికి ఆస్కారం ఉంటుంది. అలాగే మనకి ఈ ఉత్తర కోస్తా జిల్లాల్లో జనవరి మాసంలో బాగా కురిసేటువంటి మంచుకి, అదే డిసెంబర్ 15 తర్వాత నుంచి జనవరి 20 తారీఖు వరకు కూడా తప్పనిసరిగా చాలా ప్రాంతాల్లో విపరీతంగా మంచు కురుస్తుంటుంది. కాబట్టి ఈ మంచు ప్రభావం వలన పూత కాత రాలిపోవడము, తర్వాత అలాగే మనకి ఆకుల మీద తెల్లటి బూజులాగా ఏర్పడి, అంటే పౌడరీ మిల్లు అంటాం దీన్ని, ఈ బూడి తెగులు అనేటువంటిది ఎక్కువగా వ్యాప్తి చెందిస్తుంది. కాబట్టి దీన్ని నివారించుకోవడానికి తప్పనిసరిగా హెక్సాకనజోల్ అనేటువంటి మందుని లీటర్ నీటికి 2 మిల్లీలీటర్ల చొప్పున కలిపి పిచికారి చేసుకున్నప్పుడు ఈ యొక్క బూడి తెగులు పెరగకుండా ఉంటుంది. అలాగే ఎదుగుదల కొరకు, అంటే పూత కాత రాలిపోకుండా ఉండడం కోసము కాయ ఏర్పడేటువంటి సమయంలోన, లేదా పూత అంటే 50% పూత దాటిన తర్వాత కాయ ఏర్పడేటువంటి సమయంలోన తప్పనిసరిగా రైతు సోదరులు 13-0-45 మల్టీకే అనేటువంటి దాన్ని 1 లీటర్ నీటికి 5 మిల్లీలీటర్ల చొప్పున 5 గ్రాముల చొప్పున కలిపి పిచికారి చేసుకున్నట్లయితే ఈ పూత కాత రాలిపోకుండా ఉండడానికి, అలాగే మంచు ప్రభావాన్ని తట్టుకోవడానికి, పెరుగుదల బాగా ఉండడానికి సహాయపడుతుంది. కాబట్టి రైతు సోదరులు ఈ వరి మాగాణుల్లో రబీలో పెసర మినుము సాగు చేస్తున్నారో ఇలాంటి జాగ్రత్తలు కనుక పాటించినట్లయితే దిగుబడులు సుమారుగా ఒక 2 నుంచి 3 క్వింటాల వరకు దిగుబడి పెరగడానికి అవకాశం ఉంటుంది.